ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2024 డిసెంబర్ 9వ తేదీ వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే సోమవారానికి అంటే డిసెంబర్ 9కి వాయిదా వేసింది. కాగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు అన్న అభియోగాలపై ఆర్జీవీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వివిధ స్టేషన్లలో రామ్ గోపాల్ వర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి 2 సార్లు నోటీసులు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పోలీసుల విచారణకు 2 సార్లు రాలేకపోయారు. దీంతో రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్లోని ఆయన నివాసానికి వచ్చారు. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసి చేసేదేమీ లేక పోలీసులు వెనుతిరిగారు. పోలీస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండడంతో ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై 2024 డిసెంబర్ 2న విచారణ చేపట్టిన హైకోర్టు 2024 డిసెంబర్ 9వ తేదీ వరకు రామ్ గోపాల్ వర్మ అరెస్టు చేయొద్దని ఆదేశించింది. దీంతో ఆర్జీవీకి స్వల్ప ఊరట లభించింది.